అన్న ఇప్పుడే చూసా కాలం రాసిన కథలు సినిమా అయితే చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకటి మెచ్చుకోవాలి నిజంగా. సాగర్ అన్న సూపర్ అన్న, మంచి మూవీ అందించడం. 2 hours లో ఇంత మంచి మూవీ అనేది నిజంగా చాలా గ్రేట్. హీరోగా ప్రొడ్యూసర్గా అబ్బాయిగా చెప్పుకుంటా పోతే సినిమా అనేది నెక్స్ట్ లెవెల్. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ హాల్స్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు అనేది చాలా తక్కువ వచ్చినాయి. నిజంగా లవ్ స్టోరీ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ, అలాగే ఎడ్యుకేషన్ గురించి కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ మూవీ అనమాట. నవరసాలు అన్ని కలిపితే ఎలా ఉంది అలా ఉంది సినిమా. సూపర్ హిట్ మూవీ. నాకు తెలిసి ఈ ఫ్రైడే ఒక 4-5 సినిమాలు వస్తున్నాయి. ఇస్ ద బెస్ట్ మూవీ అంటే కాలం రాసిన కథలు, అసలు రియాలిటీ స్టోరీ అనుకుంటా. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న, మంచి సినిమా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. Hi everyone. So today I'm from Bangalore. So it's a nice story and all the best for your movie, brother. చాలా మంచిగా ఉంది అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ డైరెక్టర్ సార్ ఆల్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ సార్స్ రొమాన్స్ బాగుంది మూవీలో. అందరూ చూసి సపోర్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. మూవీ చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కాలం రాసిన కథలు సినిమా చూసి వస్తున్నా అండి. ఇగో మా డైరెక్టర్ గారు నిజంగా సాగర్ గారు నిజంగా ఇంత టాలెంట్ పర్సన్ అంటే అసలు అనుకోలేదు. అసలు నేను ఇంతకు ముందు చాలాసార్లు ఆఫీస్కి కలిశాను, కానీ సినిమా ఇంత బాగుంటుంది అయితే నిజంగా అసలు ఊహించలేదు. మినిమం ఈ రోజు సపోజ్ ఒక 4-5 సినిమాలు రిలీజ్ అయితే ఆ 4-5 సినిమాలు కూడా నిజంగా ఈ ఒక్క సినిమా చూస్తే సరిపోతుంది. నిజంగా ఈ స్టోరీ, ఈ 4-5 సినిమాలు కూడా ఈ ఒక్క సినిమా చూస్తే ఆ స్టోరీ వస్తుంది అన్నమాట. నిజంగా సూపర్. దానికి అసలు ఎక్కడ ఒక సెంటిమెంట్ గా ఉండేవండి, ఒక రొమాన్స్ గా ఉండేవండి, ఒక భార్య భర్తల సంబంధం, లవర్స్, పెద్ద ఊళ్ళో పెద్ద మనుషులు చూపెడతాం. అసలు పెద్ద మనుషులు ఒకప్పుడు పెద్దరాయుడు సినిమా, ఆ సినిమా అని చెప్పి చాలా సినిమాలు, కానీ ఈ సినిమా చూస్తే అసలు పెద్దరికం ఏంటనేది తెలుస్తుంది. అందరూ ఏ కోణంలో చూసారో నాకు తెలియదు, కానీ చాలా 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 విషయాలు, చాలా కొన్ని మాటలు చాలా మనసుకు హత్తుకుంటాయి. సినిమా చూసే ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ వస్తుంది, అరే అంటే ఈ సిచ్యువేషన్ ని, అంటే చేసిన అన్ని క్యారెక్టర్లో ఏదో ఒక ఫేస్ లో మనం ఉన్నామే, లేదంటే ఫేస్ చేసామే, ఈ ఫీలింగ్ అయితే డెఫినెట్ గా వస్తుంది. ఒకటి ఆ లవర్ బాయ్ క్యారెక్టర్ కావచ్చు అన్నది, ఇంకా చాలా లవ్ స్టోరీ కావచ్చు, పిల్లల ప్రేమ కథ కావచ్చు, పెద్దల పంతం కావచ్చు, ఇలా చెప్పుకుంటే ఒక 4-5 సినిమాలని ఒకే స్టోరీలో ఈయన చూపించడం అనేది వేరే లెవెల్. నిజంగా చాలా 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 అన్ని స్టోరీస్ తీసుకొని చేయడం అనేది వేరే లెవెల్ అన్న. కానీ ఆ ఎండింగ్ అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. నేనైతే ఇంకా ఏదో వాళ్ళు మారిపోయి కలిసిపోతారేమో అన్ని సినిమాలు లాగా అనుకున్నా, కానీ వాళ్ళు చంపేయడం అయితే నేనైతే వేరే లెవెల్ ఫీల్ అయ్యాను నేనైతే ఆ ఫీల్ ని. బట్ సినిమాకి వస్తే మాత్రం మీరు నిజంగా ఒక 4-5 సినిమాలు ఒకే స్క్రీన్ పైన, అన్ని కళాఖండాలన్నీ ఒకే సినిమా పైన చూసే భాగ్యం మీకు కలుగుతుంది. దయచేసి థియేటర్కి రండి.